ఏం చెప్తారన్న ఒక పక్క నిన్న కేసీఆర్ గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. సో దానికి కౌంటర్‌గా కూడా రేవంత్ రెడ్డి గారు అనేక మాటలు మాట్లాడారు. సో అంటే అసెంబ్లీకి రావాలంటూ దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసురుతా ఉన్నారు. అదేవిధంగా ఇక ఆయన దాని మీద కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. ఏం చెప్తారు అసలు దీని గురించి? అసలు నేనేమంటున్నా అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో ఒక్కరిద్దరు సరిపోతారు రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో. కేసీఆర్ లాంటి ఒక మహావృక్షం వచ్చి ఆయన నిజంగా అసెంబ్లీలో కూర్చుంటే ఈ కొడుకులు ఒక్కడు కూడా ఉండరు అసెంబ్లీలో. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసాలు, వీళ్ళు చేసిన చిట్టా, 60 ఏళ్ల కాలంలో వీళ్ళు తెలంగాణకు నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, అన్ని విషయాలలో ఏ విధంగానైతే వాళ్ళందరూ చేస్తుంటే వీళ్ళు కుక్కలు పడున్నారు వాళ్ళ కాళ్ళకాడ. ఆ మోసాలని చెప్తే ఒక్కొక్కరు ఉరి పెట్టుకొని వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి కేసీఆర్ అనే మహావృక్షం ముందు ఇవాళ నిజానికి తను అసెంబ్లీకి రావటం లేదనంటే ఆయన వచ్చిన రోజు వీళ్ళకి అప్పుడప్పుడు ఉంటుంది, అప్పటికప్పుడు ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏందన్నది. కేసీఆర్ ఎంట్రీ కోసం కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారంటే ఏం చెప్తారు? 100% భయపడుతున్నారు. వాళ్ళు ఏదో పైకి మేకపోదు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ 100% కేసీఆర్ ఒక్కసారి కనుక అసెంబ్లీలోకి వస్తే వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, ఈ 420 రోజులలో తెలంగాణ ఎట్లా వెనుకకు పోయింది, ఆయన ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పచెప్పిండు, తను అధికారంలో ఉన్నప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో ఎట్లుండే, వచ్చిన తర్వాత ఎట్లుండే, అవన్నీ చెప్తాడు కదా. కేసీఆర్ గారు భాషలో ఒకసారి అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలకు ఎంత పోవాలో అంత పోతుంది. సో బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఫిబ్రవరి తర్వాత అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు స్వయంగా చెప్తా ఉన్నారు. సో మరి ముందుండి మీరు చాలా ప్రోగ్రాంలు చేశారు, అనేక పాటలు పాడారు, తెలంగాణ ప్రజల్ని అనేక మందిని ఉత్సాహంగా అంటే ఆ సభని ఎంకరేజ్ చేశారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు బహిరంగ సభలకి మీరు ఎట్లా సిద్ధమవుతున్నారు? మేము 100% బీఆర్ఎస్ పార్టీ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ అంటేనే గులాబీ జెండా అంటేనే కేసీఆర్ గారి నాయకత్వంలో అంటేనే ఒక పాటకు మాటకు ఆటకు ముడిపడి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ సాంస్కృతిక విభాగాన్ని చాలా స్ట్రాంగ్గా ఏర్పాటు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో మాకున్నటువంటి వనరులతోటి, మాకున్నటువంటి అవకాశాలతోటి ఖచ్చితంగా ప్రజలకు ఇప్పుడున్నటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మహాలక్ష్మి ఇట్లా అనేక వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల మీద ప్రజల్ని ఏ విధంగా మోసం చేసినట్టు అనేక పాటలను కూడా మేము సిద్ధం చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ గారితో పాటు ఇప్పటికే మేమందరం ఉన్నాం ప్రజాక్షేత్రంలో. కేసీఆర్ కూడా చూస్తున్నాడు వాళ్ళు తెలంగాణను ఎట్లా డౌన్ చేస్తున్నారు, మళ్ళీ తెలంగాణను మళ్ళీ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లాంటి తెలంగాణని అంటే బంగారు పల్లెంలో ఎట్లయితే తెలంగాణను అప్పచెప్పిండో అట్లాంటి తెలంగాణను ఈరోజు ఇనుప పల్లెం కంటే అధ్వానం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎట్లా ముందుకి తీసుకెళ్లాలని ఒక గొప్ప ఆలోచనతోటి మాత్రమే కేసీఆర్ గారు ఉన్నారు. ప్రజాక్షేత్రంలోకి త్వరలో వస్తాడు. ప్రస్తుతం ఉన్న వాళ్ళకు వాళ్ళు గట్టిగా సమాధానం చెప్తే సరిపోతుంది.